యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదాము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఆయన భుజం మీద రాజ్యభారమును అంటే ఆయన రాజు అని చెప్పి కదా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభులవారు ఎవరు? ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని నేర్చుకున్నాం కదా. తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని నేర్చుకున్నాం కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని నేర్చుకుంటూ బలవంతుడైన దేవుడు మనం ఎక్కువ ధ్యానించాం. బలవంతుడైనటువంటి దేవుడు అంటే ఎలాంటి బలాన్ని ఆయన చూసాం మనము? సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, చనిపోయిన వాడిని లేపాడు కదా. బలవంతుడైన కాదా? కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఒక్క మాటతోనే అవన్నీ చేశాడు కదా. కాబట్టి ఆకాశములు కూడా, ఆయన ఆకాశాలను ఎట్లా చేస్తాడు? ఉత్తరీయం వాళ్ళంటే వస్త్రాలను మర్చిపెట్టినట్టుగా ఆకాశంలో కూడా మర్చిపెట్టగలవాడు ఆయన కదా. అంత బలం ఉన్నది. మనం చేపలు మడత పెట్టాలంటే బలం సరిపోదు కొన్నిసార్లు కదా, ఓడవాలంటే సరిపోదు. కానీ ఆకాశాన్ని మలచిపెట్టేంత బలము కలిగిన వాడు. ఆకాశాలను ఆయన సృజించాడు, ఆకాశాలను ఆయన తయారు చేశాడు. ఎవరు తయారు చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశాలను తయారు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నిటినీ యేసు ప్రభువే తయారు చేశాడు. ఆయన బలవంతుడు అని చూశాం. తర్వాత నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. ఈ నిత్యుడు అనేటటువంటి మాట ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభులవారు నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. ఆయన నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభులవారు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు ముందు వచ్చాడు. మరి అంతకుముందు లేడా? అంతకుముందు కూడా యేసయ్య ఉన్నాడు. అబ్రహాము ముందే నేను ఉన్నాను అని చెప్తాడు యేసు ప్రభుల వారు. అంతకుముందు కూడా ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. అంతే. లోకానికి వచ్చి ఆయన దేవుడు కదా, ఆయన సర్వాధికారం కలిగిన వాడు కదా. ఆయన అలాంటి అయినప్పుడు ఆయన ఎందుకోసం చనిపోయాడు అన్నది ఇంపార్టెంట్ కదా. ఆయన దేవుడు కదా, ఆయన నిత్యుడు కదా, ఎప్పటికి ఉండేవాడు కదా, మరణం లేనివాడు కదా దేవుడు అంటే. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చచ్చిపోయాడు? యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయాల్సి వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు యేసు ప్రభు చచ్చిపోయాడు? చచ్చిపోయిన ఆయన మనల్ని ఏమి కాపాడుతాడు? వాళ్ళు అదే కదా అక్కడ ప్రశ్నించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో వేలాడుతూ ఉంటే హేళన చేశారు. నువ్వు యూదుల రాజు అని చెప్పావు కదా, మరి నిన్ను నువ్వే రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని హేళన చేశారు. మనం కూడా అట్లాగే అనొచ్చు కదా, యేసు ప్రభువా నిన్ను నువ్వే రక్షించుకోలేదు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు నువ్వు అని అనొచ్చు. దానికి సమాధానం ఏంటి? యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడో తెలిస్తే మనకి ఆయన ఎందుకు తనను తాను రక్షించుకోలేదో అర్థమవుతుంది. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆయన పేరే రక్షకుడు. ఆయన పేరేంటి చెప్పండి? రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి వచ్చినాడు అన్నది ప్రధానమైనటువంటిది. మనల్ని రక్షించడానికి రక్షక భటులు ఉన్నారు, మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఉన్నారు. కానీ మన పాపం నుంచి రక్షించడానికి ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నాడు. పాపం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోలేవు. అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, కోపపడకుండా, బూతులు మాట్లాడకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవా? పాపం చేసినటువంటి నీవు పరిశుద్ధినిగా మార్చుకోగలవా? లేవు. అయితే మనల్ని పాపములో నుంచి రక్షించడానికి, పాపములో నుంచి విడిపించడానికి, సాతాను బంధకాలలో నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనం ఏమని చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోయేటటువంటి ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకోసం చనిపోయాడు? మనల్ని రక్షించడం కొరకు. దేని నుంచి రక్షించడం కొరకు? మన పాపం నుంచి రక్షించడం కొరకు చనిపోయాడు. లేదంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి సైనికులు వస్తారు. సైనికులు వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఆయన ఏం చేశాడంటే ఆ సైనికుల్లో ఒకరిని పట్టుకొని ఆయన చెవిని నరికేస్తాడు. యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి శిష్యుల్లో ఒక అతను
పేతురు అనే ఆయన ఆ శిష్యులు యేసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వస్తారు కదా, ఆ సైనికుల్లో ఒకని చెవిని నరికేస్తాడు. నరికేనగానే ప్రభు ఏమంటాడు, వద్దు వద్దు, నేను గనక అడిగితే దేవుడు సైన్యాన్ని పంపించడా అంటాడు. ఒక దూత సుమారు 1,00,000 మందిని ఒక్కటే దెబ్బకు ఛేదించగలదు. అట్లాంటి కొన్ని వేల దూతల్ని దేవుడు పంపిస్తాడు. నేను వచ్చింది యుద్ధం చేయడానికి కాదు, నేను వచ్చింది చంపడానికి కాదు, నేను వచ్చింది చనిపోవడానికి వచ్చాను. నీ కత్తి తీసి కత్తి నీ జేబులో పెట్టేసుకో అంటాడు. ఇంకొక మాట అక్కడ అంటాడు, కత్తి పట్టినోడు కత్తితోనే చచ్చిపోతాడు. తెలుసా? నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతున్నావా, దాంతోనే చేస్తావు. అంటే చంపేటటువంటి స్వభావం నీకుంటే ఆ కత్తి నిన్ను చంపుతుంది అని. తుపాకీ పట్టుకొని తిరుగుతున్నావా, ఆ తుపాకీ నిన్ను చంపుతుంది అని. అక్కడ ప్రభు చెప్పేసి వాన్ని పేతురుతో చెప్పి నువ్వు వరలో పెట్టేసుకో అని చెప్పి, అప్పుడు ఆ సైనికుని యొక్క చెవిని మళ్ళీ అతకబెడతాడు, మంచిగా చేస్తాడు ప్రభు. చేసి తన తాను అప్పచెప్పుకుంటాడు. ప్రభును తీసుకెళ్తారు. ఇంకా ప్రభు లోబడతాడు. తీసుకెళ్తే మౌనంగా ఉంటాడు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏమైనా కూడా ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకని మౌనంగా ఉన్నాడు యేసు ప్రభుల వారు? తను వచ్చింది మన పాపములకు రావాల్సిన శిక్ష భరించడం కొరకు. ఒకవేళ ఆయన మౌనంగా ఉండకపోతే నన్నెందుకు పట్టుకుంటున్నారు, నన్నెందుకు దండిస్తున్నారు, నన్నెందుకు శిక్షిస్తున్నారు అని ప్రశ్నిస్తే మన పాపంలోంచి విడుదల పొందగలమా? మనం పొందలేము. కనుక ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఒబే అయ్యాడు, తనను తాను తగ్గించుకున్నాడు, మౌనం వహించినాడు, నోరు తెరవలేదు. తీసుకెళ్ళిపోయినారు. ఆయన భయంకరంగా కొట్టినారు, మొహం మీద ఉమ్మి వేసినారు, పిడిగుద్దులు గుద్దినారు, ఆయన ముసుగు వేసి ఆయన గుద్దినారు, ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టి సిలువలో వ్రేలాడదీసినారు. అంతగా ఆయన సహించినాడు. ఒక్క మాట అన్నా ఆయన పల్లెత్తి మాట అన్నాడా? కాళ్ళు చేతుల్ని వెనకకు తీసుకున్నాడా? లేదు. నీ కొరకు నా కొరకు కాళ్ళు చేతుల్ని ఆయన అప్పు చెప్పుకున్నాడు. ఆయన సిలువలో వేసినారు. సిలువకు వేసి 6 గంటలు వ్రేలాడదీసినారు. ఆయన తన రక్తమంతా కార్చినాడు, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన పక్కలో తీసుకొచ్చి బళ్ళెపోటు పొడిస్తే నీళ్లు రక్తం అంతా కారిపోయినాయి. అంటే ఆయన శరీరంలో ఒక చుక్క రక్తం లేకుండా ఆయన మన కొరకు కార్చినాడు. అంతగా ప్రభు మన కొరకు బాధపడ్డాడు, ఓపిక పట్టినాడు, తనను తాను తగ్గించుకున్నాడు, మన కొరకు చచ్చిపోయినాడు. ఎందుకని చచ్చిపోయినాడు? మన పాపములకు క్షమాపణ దొరకాలంటే, మనం నరకంలో నుంచి విడిపించబడి పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు చనిపోవాలి కాబట్టి చనిపోయాడు తప్ప ఆయనకి శక్తి లేక కాదు, ఆయనకు అధికారం లేక కాదు, ఆయన బలవంతుడు కాక కాదు. ఆయన బలవంతుడే, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడే. కానీ మన పాపములో నుంచి విడిపించడము కొరకే, నరకములో నుంచి తప్పించడము కొరకే, దేవునితో సమాధాన పరచడము కొరకే, మనము యేసయ్యతో పాటు దేవునితో పాటు యుగయుగాలు అక్కడ ఉండడం కొరకే మన ప్రభు మన కొరకు చనిపోయాడు. యేసుప్రభు ఎందుకోసం చనిపోయాడు అర్థమైందా? చెప్పగలరా? యేసుప్రభు ఎందుకోసం చచ్చిపోయినాడంటే నా పాపాలకు రావలసిన శిక్ష కొరకు యేసయ్య చచ్చిపోయినాడు. ఎవరి కోసం చచ్చిపోయినాడు? ఎవరికి వాళ్ళమే అనుకోవాలి. లేదు, ఒకవేళ నీ పాపాల కొరకు యేసయ్య చనిపోలేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ పాపానికి రావలసిన శిక్ష భరించడం కొరకు నరకానికి వెళ్తావు. నరకంలో ఎలాంటి శిక్ష ఉంటుంది? అగ్ని గంధకాలతో మండే గుండం అది. దాంట్లో మనల్ని వేస్తారు, కాలిపోతూనే ఉంటాం. అక్కడ ఒక చుక్క నీళ్ళ చుక్క కూడా దొరకదు. అందరూ ఏడుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు, అయ్యో కాలిపోతున్నామని. నీళ్ళ చుక్కనవి ఏంటంటే ఒక్క నీళ్ళ చుక్క కూడా వేసే వాళ్ళు ఎవరుండరు. అక్కడి నుంచి విడుదల ఏమైనా పొందుతామా? విడుదల పొందము. ఎంత ఏడ్చినా, ఎంత క్షమాపణ కోరినా, ఎంత మొత్తుకున్నా, ఏం చేసినా కూడా అక్కడి నుంచి మనకు విడుదల లేదు. అందులో కాలిపోవాల్సిందే, యుగయుగాలు కాలిపోవాల్సిందే. అట్లాంటి మంటలలో మనం కాలిపోతుంటే దేవుడు తట్టుకుంటాడా? మన దేవుడు తట్టుకుంటాడా? ఆయన చేతులే కదా మనల్ని తయారు చేసినవి. తల్లి గర్భంలో ఆయన చేతులే మనకు రూపాన్ని ఇచ్చినాయి. అట్లాంటిది మనల్ని నరకంలో వేసి కాలుస్తా ఉంటే ఆయన బాధపడడా? మనం ఆ నరకంలోకి పోవద్దనే, నరకంలో యుగయుగాలు ఆ శిక్ష భరించొద్దనే యేసయ్య మనకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. లేదంటే మనం నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈయన నిజమైన దేవుడు, ఈయన సర్వాధికారం గల దేవుడు, ఈయన సమస్తమును బాగుగా చేసే దేవుడు గనక మనల్ని తప్పించడం కొరకు ఆయన చచ్చిపోయాడు. నరకంలో నుంచి తప్పించడం కొరకు చచ్చిపోయాడు ఆయన. మరి నువ్వు నరకంలో నుంచి విడిపించబడ్డావా? ఎప్పుడు నరకంలో నుంచి తప్పించబడతాం? ఎప్పుడు నరకం నుంచి విడిపించబడతామంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడని నమ్మాలి, యేసయ్య దేవుడని నమ్మాలి. రెండవది,
యేసయ్య నా పాపానికి రావలసిన శిక్ష సిలువలో నా వంతుకు భరించి నా వంతుకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మాలి. రెండు అయిపోయినాయి. మొదటిది ఏంటి చెప్పండి? యేసు ప్రభువు దేవుడు అని నమ్మాలి. రెండవది, యేసు ప్రభువు నా పాపానికి రావలసిన శిక్ష సిలువలో నా వంతుకు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మాలి. మూడవది, దాన్ని నోటితోనూ ఒప్పుకోవాలి. మూడోది ఏం చేయాలా? నీ మనసులో నమ్మావు కదా, ఇప్పుడు నోటితోనూ ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభువా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను. నా పాపానికి రావలసిన శిక్ష సిలువలో నా వంతుకు భరించి రక్తమంతా కార్చి నా కొరకు దెబ్బలు తిని నా కొరకు నా వంతుకు నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావని నమ్ముతున్నాను. మీరు కార్చిన రక్తము చేత నా పాపములన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి. ఇక నేను నీ కొరకు జీవిస్తా, పాత రోత జీవితం వైపు వెళ్ళను. నీ వాక్యం ఎలా చెప్పితే అలాగే జీవిస్తా, నీ మాట వింటాను, నన్ను నీ బిడ్డగా చేయి, నీ ఆత్మను దయచేయి అని ఎప్పుడైతే నీ నోటితో నీ ప్రార్థన చేస్తావో అప్పుడే ఆ క్షణమే ఏం చేస్తాడు? ఇంతకుముందు చేసిన పాపాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేస్తాడు. ఆయన రక్తం చేత కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఓకేనా? పాపాలు కొట్టివేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాం. మూడోది, జీవగ్రంథంలో మన పేరు రాస్తాడు. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే పరలోకంలో ఉంటారు. అర్థమవుతుందా? జీవగ్రంథంలో పేరున్న వాళ్ళే పరలోకం ఉంటారు. మొన్న ఓట్లు అయినాయి కదా, ఓటర్ లిస్టులో పేరున్నోళ్ళే ఓటేయచ్చు, వేరేటోళ్ళు వేయచ్చా? లేదండి నేను మనిషినే అండి, నాది ఇదే ఊరండి అంటే ఏమంటాడు? ఎలక్షన్ అధికారి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? నాది ఇదే ఊరండి, 20 సంవత్సరాల నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి ఇనే ఉంటారు, నేను ఓటేస్తానంటే ఏనిస్తాడా? ఏమన్నారు? ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళే ఓటేయాలి, జీవగ్రంథంలో పేరున్న వాళ్ళే పరలోకంలో వెళ్తారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మరి జీవగ్రంథంలో నీ పేరుందా? ఎవరు నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అన్న వాళ్ళు చేయొద్దండి. రైట్, ఓకే. ఒకవేళ జీవగ్రంథంలో పేరు రాయబడలేదు, ఎట్లా రాసుకోవచ్చో నేను చెప్తా. ఎట్లా రాయబడుతుందో చెప్తాను. జీవగ్రంథంలో నీ పేరు రాయదా? ఎట్లా రాయొచ్చు? ఎట్లా రాయబడుతుంది? ఎట్లా దేవుడు జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు అంటే, యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి ఫస్ట్. ఓకేనా? రెండవది, యేసు ప్రభు నా పాపాల కొరకు రావలసిన శిక్ష అంతా సిలువలో భరించి, నాకు రావలసిన శిక్ష అంతా సిలువలో భరించి రక్తమంతా కార్చి నా వంతుకు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని నమ్మాలి. రెండవది అయిపోయిందా? రెండు అయిపోయినాయా? మూడవది, నమ్మి నోటితోనే ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసయ్య, నేను నిజంగా పాపిని, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, నా పాపానికి రావలసిన శిక్ష నా వంతుకు నువ్వు సిలువలో భరించి రక్తమంతా కార్చి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నమ్ముతున్నాను. మీరు కార్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటే చాలు. ఏం చేస్తాడు యేసయ్య? జీవగ్రంథంలో అప్పుడే నీ పేరు రాసేస్తాడు. ఓకేనా? బాగుందా? డబ్బులు అడుగుతున్నాడు యేసు ప్రభు, నీ భూములు జాగులు అడుగుతున్నాడు యేసు ప్రభు? ఏం అడుగుతలేడు. నమ్ము, నీ నోటితో నువ్వు ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు, జీవగ్రంథంలో నీ పేరు రాసేస్తాను. జీవగ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకంలో. హాయిగా ఉంటుందా? భయంకరమైన మంటలు, అక్కడ అందరు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, జీవగ్రంథంలో ఎవరెవరు పేరు రాసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? ఓకేనా? రాయబడిన వారు కింది దించండి. రాసుకోవాలనుకున్న వాళ్ళు, నువ్వు రాసుకోవాలనుకుంటున్నావమ్మా, నువ్వు రాసుకోవాలనుకుంటున్నా, మీరిద్దరు రైట్, వెరీ గుడ్, నువ్వు కూడా రైట్. అయితే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేస్తే చాలు. యేసయ్యా, నేను పాపిని, నన్ను మీ రక్తం చేత కడగండి, నన్ను నీ బిడ్డగా చేయండి, నిన్ను చెప్పినట్టు వింటా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటే చాలు. అవునా? ఓకేనా? సరే, ఇప్పుడు మన ప్రభువుకి ఇక్కడ ఒక పేరు పెట్టబడింది. ఏం పేరంటే సమాధానకర్తయ్య అధిపతి. ఆయన సమాధానపరచడానికి వచ్చాడు. గొడవలు అవుతున్నాయా? ఇబ్బందులు అవుతున్నాయా? సమస్యలు ఉన్నాయా? ఆయన సమాధానపరిచేటటువంటి దేవుడు. ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సమాధానపరుస్తాడు, నచ్చ చెప్తాడు ఆయన కదా. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఎవరెవరికి నచ్చ చెప్పాడు అన్నది రాయబడి ఉంది. ఎవరెవరికి నచ్చ చెప్పాడు, ఎవరెవరితో సమాధానపరిచాడంటే 2 వ్యక్తులతో ప్రాముఖ్యంగా సమాధానపరిచాడు. ఫస్ట్ ఎవరితోనంటే ఇశ్రాయేలు జనాంగంతో మనల్ని సమాధానపరిచాడు. అంటే ఇశ్రాయేలు జనాంగము మనల్ని ఎలా చూస్తారంటే, మనల్ని వాళ్ళు ముట్టుకోరు తెలుసా?
యూదులు మనం షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వరు, మనల్ని ముట్టుకోరు, మనతో కలిసి భోజనం చేయరు, తెలుసా? అంత నిష్టగా ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రము మాది, దేవుడు మా దేవుడు, ఆయన సర్వోన్నతుడు, భూమిని ఆకాశంలో కలుగజేసిన దేవుడు మా దేవుడు, ధర్మశాస్త్రం మాది అని వారు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు, అర్థమవుతుందా? వారు ప్రత్యేకమైన జనాంగము, ఎవరితోనూ ముట్టుకోరు, వాళ్ళు ఎవరితోని కలిసి భోజనం చేయరు, వారితోనే వాళ్ళు కలిసి భోజనం చేస్తారు, వారితోని వాళ్ళే ఉంటారు. అయితే మనతోని ఉండరు వాళ్ళు. మనం ఎవరము? దేవుడు లేనటువంటి ప్రజలము, దేవుడు ఎరగనటువంటి ప్రజలము, నిజానికి దేవుడు కాని వారిని, దేవీ దేవతలను పూజించేటటువంటి వారం మనము, అవునా? అలాంటి మనల్ని వాళ్ళు ముట్టుకోరు, దగ్గరికి రానివారు. కానీ ఇప్పుడు ఏం చేసినాడు ప్రభు? సిలువ మరణము చేత వారిని, మనల్ని, ఉభయులను ఏకం చేశాడు. వారైనా దేవుడి దగ్గరికి పరలోకం రావాలంటే యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే. మనమైనా పరలోకంలోకి వెళ్ళాలంటే, జీవగ్రంథంలో పేరు రాయాలంటే యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే. వాళ్ళు వస్తారు, మనం వస్తాం. మనము వాళ్ళు కలిసి యేసు రక్తం చేత కడగబడడం ద్వారా, పరిశుద్ధపరచబడడం ద్వారా ఇద్దరము ఒకటే అవుతాం ఇప్పుడు కదా. మన ఇద్దరిని సమాధానపరిచాడా లేదా? ఇప్పుడు వాళ్ళు మనతో కలిసి భోజనం చేయొచ్చు, మనం వాళ్ళని కలిసి భోజనం చేయొచ్చు. మనం ఇద్దరిని ఒక్కరిగా చేసినాడు. తర్వాత రెండవది, దేవునితో సమాధానపరిచినాడు. ఇంతకుముందు దేవునితో మనము అబ్బా తండ్రి అని మనం మొరపెట్టలేం, దేవా నాకు సహాయం చేయని మొరపెట్టలేం. ఎందుకని? మనం మొరపెట్టినా, మనం ప్రార్థన చేసినా దేవుడికి వినబడదు. ఎందుకని? పాపము చేత, అపరాధము చేత చచ్చిపోయి దేవునికి దూరస్థులముగా ఉన్నాము అని చెప్తుంది వాక్యం. దేవునికి దూరస్థులుగా ఉన్నాము, ప్లస్ పాపము చేస్తూ ప్రార్థన చేస్తే ఆ పాపము మనల్ని అడ్డుకుంటుంది. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా మన పాపం అడ్డుకుంటుంది. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి చేరదు అనుకుంటున్నావా? పాపం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు అట్లా చేస్తే దేవుడి దగ్గర నీ ప్రార్థన చేరుతుందా? చేరదు. ఎందుకు? నీ పాపం అడ్డుకుంటుంది అక్కడ. అయితే ఆ పాపాన్ని దేవుడు తీసేశాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే డైరెక్ట్గా మన ప్రార్థన వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి. దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అర్థమవుతుందా? యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చి, యేసయ్య నేను నిజంగా పాపినయ్యా, మీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చెయ్యి అని అన్నామో, అదే క్షణంలో మన పాపాలన్నీ ఆయన రక్తం చేత కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. మనం పరిశుద్ధపరచబడిన తర్వాత, పాపాలన్నీ కొట్టివేసిన తర్వాత, ఇప్పుడు మనం పరిశుద్ధులమే కదా, పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడా? వింటాడు. దేవునితో మనల్ని సమాధానపరిచినాడు. సమాధానకర్త అయిన మన ప్రభువు మనల్ని సమాధానపరిచినాడు. ఎవరెవరితోని? దేవుడితో సమాధానపరిచినాడు. రెండవది, ఇశ్రాయేలు జనాంగంని, మనల్ని సమాధానపరిచి ఒక్కరిగా చేసినాడు. మనం ఇప్పుడు ఒకటే. వారినైనా మనల్నైనా క్రైస్తవులు అనాల్సిందే. వాని యూదులు అనరిక. వారు గనక యేసయ్య దగ్గరికి వచ్చి, యూదులు గనక, ఇశ్రాయేలు జనాంగం గనక యేసయ్య దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే, వారు రక్షించబడి బాప్తిజం తీసుకుంటే వారిని క్రైస్తవులు అంటారు. అట్లాగే మనం కూడా యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగితే, బాప్తిజం తీసుకుంటే మనల్ని కూడా ఏమంటారు? క్రైస్తవులు అంటారు. వాళ్ళు మనం ఒక్కటే. ఒక్క నూతన పురుషునిగా దేవుడు మనల్ని చేశాడు, అలా సమాధానపరిచాడు. ఇంతకుముందు వేరు. వారు మనతో కలిసి భోజనం చేయరు, మాట్లాడరు, కూర్చోరు. కానీ ఇప్పుడు మాట్లాడతారు, కూర్చుంటాడు, కలిసి భోజనం చేస్తారు. ఒక్క పురుషులుగా చేసి మనల్ని సమాధానపరిచినాడు. తర్వాత దేవునితో సమాధానపరిచినాడు. దేవునితోని మనము సమాధానపరిచినాడు. దేవుడి దగ్గర మనం ఉండే ఆధిక్యతను వచ్చింది మనకి. ఒకవేళ మనల్ని దేవునితో సమాధానపరచకపోతే మనం ఎక్కడికి వెళ్ళేవారని చెప్పండి? నరకానికి వెళ్ళేవారము. కానీ దేవునితో సమాధానపరచబడడం ద్వారా మనం పరలోకానికి వెళ్తాము. ఎవరెవరికి నరకానికి వెళ్ళాలన్నదో ఒక్కసారి చేయొద్దండి. బాగా చలి ఉంది కదా, అక్కడికి వెళ్తే వెచ్చగా ఉంటుందేమో కదా. నరకానికి వెళితే రిలీజ్ అనేది లేదు, విడుదల లేదు. నరకంలోకి వెళ్ళిన వారికి విడుదల లేదు. యుగ యుగాలు కాలిపోతూ ఉండాల్సిందే. ఎవరు వెళ్తారు అక్కడికి? పాపము చేసిన వారు వెళ్తారు. పాపము చేయని వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, అందరు చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తోంది. అందరం పాపం చేశాం కాబట్టి అందరం ఎక్కడికి వెళ్తాం?
నరకానికి వెళ్తాం. మనమందరం నరకానికి వెళ్ళొద్దు అంటే ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చావా? నిజంగా నీ పాపాలను నిజంగా ఒప్పుకున్నావా? క్షమాపణ అడిగినావా? యేసయ్య నేను నిజంగా పాపిని, అబద్ధాలాడినా, బూతులు మాట్లాడినా, మోసం చేసినా, ఇంకెన్నో చేయరాని పనులు కూడా చేశానయ్యా, నన్ను క్షమించవా దేవా, నన్ను క్షమించు తండ్రి, మీ రక్తం చేత కడుగు ప్రభువా, నన్ను బిడ్డగా చేయంటే ఆయన క్షమిస్తాడు. ఎవరిని క్షమిస్తాడో తెలుసా? వ్యభిచారం చేసిన స్త్రీని క్షమించాడు. మనల్ని క్షమిస్తాడా? క్షమించడా? నరహత్య చేసి బందిపోటు దొంగని క్షమించాడు యేసయ్య. తెలుసా? నరహత్య ఎంతో మందిని చంపాడు, మానభంగాలు చేసి ఉంటాడేమో, ఎంతో మందిని చంపుంటాడేమో, దొంగతనాలు చేశాడు. అట్లాంటి వ్యక్తి చచ్చిపోయే ముందు అడిగాడు, యేసయ్య నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవా? ఒక్క చిన్న మాట అడిగాడు అంతే. ఎవరు? బందిపోటు దొంగ. ఎన్ని మానభంగాలు చేసి ఉంటాడో, ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాడో, ఎంతమందిని చంపుంటాడో, ఎంతమందిని హింసించాడో, అంత భయంకరమైన క్రూరుణ్ణి యేసు ప్రభు క్షమించాడా లేదా? క్షమించాడు. ఈరోజు నిన్ను నన్ను క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. నీ పాపాలను నిజంగా ఒప్పుకుంటే, ఆయన ఒప్పుకున్నాడు కనుక క్షమించాడు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా క్షమిస్తాడు ఆయన. అట్లాంటి వారి లోకంలో ఎవరు లేరు తెలుసా? మన పాపాలని క్షమించి దగ్గర చేసుకొని మనల్ని చంకనెత్తుకొని ఆదరించే వారి లోకంలో ఎవరు లేరు. నువ్వు తప్పు చేసావని తెలిస్తే వాడా చిచి, వాడి జోలికి వెళ్ళొద్దు, వాడు డేంజర్ అంటారు. కానీ యేసయ్య దగ్గర తీసి ఆదరిస్తాడు. ఆయన తల్లి కంటే తండ్రి కంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన కాపాడుతాడు. ఆయన కన్నీరును తుడుస్తాడు. ఆయన అలాంటి దేవుడి సన్నిధికి ఈరోజు నువ్వు రావాలనుకుంటున్నావా? నీ పాపాలను నిజంగా ఒప్పుకొని క్షమాపణ అడగాలనుకుంటున్నావా? ప్రభు చేయి చాచి ఉంచినాడు నీ కొరకే. వస్తావా ఆయన దగ్గరికి? నిజంగా నిన్ను ఆదరిస్తాడు ప్రభు. తల్లిలాగా చూసుకుంటాడు, తండ్రిలాగా చూసుకుంటాడు, స్నేహితుల్లాగా చూసుకుంటాడు ఆయన నిన్ను. తెలుసా? మన ప్రభువు మనకు తండ్రిగా ఉంటాడు, మన ప్రభువు మనకి తల్లిలాగా ఉంటాడు, మన ప్రభువు మనకి స్నేహితుల్లాగా కూడా ఉంటాడు. తెలుసా? ఉండి మనల్ని ఆదరిస్తాడు. ఆ స్నేహితుడు నీకు కావాలా? మంచి స్నేహితుడు, కోపపడని స్నేహితుడు, 10 మందికి నీ పాపాన్ని తెలియజేయని స్నేహితుడు, క్షమించే స్నేహితుడు, ఓర్చుకునే స్నేహితుడు, సలహా ఇచ్చే స్నేహితుడు, నడిపించే స్నేహితుడు నీకు కావాలా? అయితే యేసయ్య చెంతకి రా. తండ్రి లాంటి వాడు ఆయన. మన అవసరతల అక్కరతలన్నీ కూడా తీరుస్తాడు, ఓదారుస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ఎవడ్రా నీ మీద చేయి వేసేది, నేను ఉన్నాను అంటాడు. అలాంటి తండ్రి అయిన యేసయ్య నీకు కావాలా? ఆయన సన్నిధికి రా. తల్లిలాగా నీ ఆకలి తీరుస్తాడు, నీ దుఃఖాన్ని చూస్తాడు, తల్లిలాగా నిన్ను ఆదరిస్తాడు ఆయన. అలాంటి యేసయ్య నీకు కావాలా? అయితే యేసు చెంతకి రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు. యేసు ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా అని వస్తే చాలు. యేసు ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇక నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను తండ్రి, నువ్వు చెప్పినట్టే చేస్తాను తండ్రి అంటే చాలు. ఈరోజు ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటి? ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త అధిపతి. ఎవరితో సమాధానపరిచినాడు? ఆయన ఇశ్రాయేలు జనాంగముతో, యూదులతో మనల్ని సమాధానపరిచినాడు. తర్వాత దేవునితో మనల్ని ఆయన సమాధానపరిచినాడు. పరిచినాడా లేదా? జీవగ్రంథంలో మన పేర్లు రాసినాడు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతని మనకు అనుగ్రహించినాడు. ఇదంతా ఎలా జరిగింది? ఆయన మన కొరకు చనిపోవడం ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, రక్తం కార్చినాడు, దెబ్బలు తిన్నాడు కనుక ఆయన ఆరాధించాలా వద్దా? కాబట్టి ఆయన మనం ఆరాధన చేద్దాం. మోకరించండి.